హలో గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్. మన ఇప్పుడు 23 జనవరి 2019కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని చూద్దాం. రెండవ ఆసియన్ మరియు ఇండియా పర్యాటక సమావేశం ఏ దేశంలో జరిగింది? జవాబు వియత్నాం దేశంలో. ఆసియన్ మరియు ఇండియా పర్యాటక సమావేశం వివరాలకు వెళ్తే ఆసియన్ మరియు ఇండియా పర్యాటక 7వ సమావేశం వియత్నాంలో జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర పర్యాటక మంత్రి అల్ఫోన్స్ హాజరు అయినారు. అయితే 2019 సంవత్సరాన్ని ఆసియన్ ఇండియా పర్యాటక సహకార సంవత్సరంగా ప్రకటించారు. నెక్స్ట్, ఇటీవల కన్నుమూసినటువంటి మేరీ ఓలివర్ ఏ బహుమతిని అందుకున్నారు? జవాబు పులిట్జర్ బహుమతి. మేరీ ఓలివర్ కన్నుమూత వివరాలకు వెళ్తే పులిట్జర్ బహుమతి విజేత మరియు రచయిత అయినటువంటి మేరీ ఓలివర్ కన్నుమూశారు. ఈ బహుమతి న్యూస్ పేపర్ పబ్లిషర్ ప్రపంచ పత్రికా రంగంలో ప్రదానం చేసేటటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి బహుమతి. అయితే ఈ అవార్డును ప్రదానం చేయు విశ్వవిద్యాలయం ఏంటంటే కొలంబియా విశ్వవిద్యాలయం. ఇది యుఎస్ఏలో కలదు. నెక్స్ట్, స్టెఫెన్ లోఫెన్ ఇతడు ఏ దేశానికి ప్రధానమంత్రిగా రెండవసారి ఎన్నికయ్యారు? జవాబు స్వీడన్ దేశానికి. స్వీడన్ పిఎంగా స్టీఫెన్ లోఫెన్ వివరాలకు వెళ్తే స్టీఫెన్ లోఫెన్ స్వీడన్ ప్రధానమంత్రిగా రెండవసారి ఎన్నికయ్యారు. ఈయన స్వీడన్ సోషల్ డెమోక్రటిక్ పార్టీకి చెందినటువంటి వారు. ఈయనకు అనుకూలంగా 153 ఓట్లు వచ్చినవి. నెక్స్ట్, అరబ్ ఆర్థిక మరియు సోషల్ అభివృద్ధి సమ్మిట్ ఎక్కడ జరిగింది? జవాబు బైరూట్లో జరిగింది. అరబ్ ఆర్థిక మరియు సోషల్ అభివృద్ధి సమ్మిట్ వివరాలకు వెళ్తే అరబ్ ఆర్థిక మరియు సోషల్ అభివృద్ధి సమ్మిట్ బైరూట్లో జరిగింది. ఈ సమ్మిట్లో 29 అంశాలపై చర్చలు జరిపారు. దీనిలో అరబ్ దేశాల ప్రతినిధులు హాజరు అయినారు. నెక్స్ట్, ఇండియన్ సినిమా నేషనల్ మ్యూజియంను ఎక్కడ ప్రారంభమైంది? జవాబు ముంబైలో. ఇండియన్ సినిమా నేషనల్ మ్యూజియం ప్రారంభం వివరాలకు వెళ్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముంబైలో ఇండియన్ సినిమా నేషనల్ మ్యూజియంను ప్రారంభించారు. శ్యామ్ బెనగల్ నేతృత్వంలోని మ్యూజియం సలహా కమిటీ ఈ మ్యూజియం అభివృద్ధికి మార్గనిర్దేశాన్ని చేసింది. నెక్స్ట్, 2019 ఫిబ్రవరిలో అసోసియేషన్ 44వ ప్రపంచ కాంగ్రెస్ సభ ఎక్కడ జరుగుతుంది? జవాబు కోచిలో. అసోసియేషన్ ప్రపంచ కాంగ్రెస్ వివరాలకు వెళ్తే కేరళలోని కోచిలో 2019 ఫిబ్రవరి 20వ తేదీ నుంచి 3 రోజుల పాటు అంతర్జాతీయ ప్రకటనల అసోసియేషన్ 44వ ప్రపంచ కాంగ్రెస్ సభ జరుగుతుంది. అయితే ఈ సభకు 2000 మంది ప్రతినిధులు హాజరవుతారు. ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలు మరియు సినీ నటులు దీనిలో హాజరవుతారు. నెక్స్ట్, ఈ క్రింది బ్యాంకులలో ఏ బ్యాంకు ది వన్ అనేటటువంటి పొదుపు ఖాతాను ప్రారంభించింది? జవాబు ఐసిఐసిఐ బ్యాంకు. ది వన్ అనేటటువంటి పొదుపు ఖాతా ఐసిఐసిఐ వివరాలకు వెళ్తే ప్రీమియం పొదుపు ఖాతా ది వన్ అనేటటువంటి దానిని ప్రారంభించినట్లుగా ఐసిఐసిఐ బ్యాంకు ప్రకటించింది. ఈ ఖాతా వల్ల ఇల్లు కారు సమకూర్చుకోవడం వల్ల పిల్లలకు నాణ్యమైనటువంటి విద్యా సదుపాయం కల్పించడం వంటి లక్ష్యాలతో సాగుతున్నటువంటి యువ వృత్తి నిపుణుల స్వయం ఉపాధి పొందుతున్నటువంటి వారిని దృష్టిలో ఉంచుకొని ఐసిఐసిఐ బ్యాంకు ఈ ఖాతాను ప్రారంభించింది. నెక్స్ట్, ఇటీవల మరణించినటువంటి తుమ్కూర్ మఠాధిపతి శివకుమార స్వామీజీ ఏ రాష్ట్రానికి చెందినవారు? జవాబు కర్ణాటక రాష్ట్రానికి. శివకుమార్ స్వామీజీ మృతి వివరాలకు వెళ్తే కర్ణాటకలో నడిచే దైవంగా అన్ని వర్గాల ప్రజలకు ఆరాధ్యనీయుడుగా పేరొందినటువంటి వారు తుమ్కూరు సిద్ధగంగ మఠాధిపతి శివకుమార స్వామీజీ. ఇతడు కన్నుమూశారు. ఈయనకు కన్నడ, ఇంగ్లీష్ మరియు
సంస్కృతం భాషల్లో ఈయనకు పట్టు ఉన్నది. ఈయన కర్ణాటకలో వీరపుర గ్రామంలో 1907 సంవత్సరంలో జన్మించారు. ఈయన యొక్క అసలు పేరు శివన్న. నెక్స్ట్, ఫేమ్ ఇండియా ఏషియో పోస్ట్ మ్యాగజైన్ ప్రకారం ఆదర్శ కేటగిరీలో ఎవరు సెలెక్ట్ అయ్యారు? జవాబు కల్వకుంట్ల కవిత. ఉత్తమ పార్లమెంటేరియన్గా కవిత. వివరాలకు వెళ్తే ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ ఫేమ్ ఇండియా ఏషియో పోస్ట్ మ్యాగజైన్ ప్రకారం ఆదర్శ కేటగిరీలో నిజామాబాద్ ఎంపీ అయినటువంటి కల్వకుంట్ల కవిత ఉత్తమ పార్లమెంటేరియన్గా సెలెక్ట్ అయినట్లు ప్రకటించారు. దేశంలో మొత్తం 25 మందిని ఎంపిక చేయగా తెలంగాణ నుంచి కవిత సెలెక్ట్ అయింది. నెక్స్ట్, ఆదరణ పథకం రాయితీ ఎంత శాతానికి ప్రభుత్వం పెంచింది? జవాబు 90%. ఆదరణ పథకం రాయితీ పెంపు. వివరాలకు వెళ్తే ఆదరణ పథకంలో భాగంగా లబ్ధిదారులకు ఇచ్చేటటువంటి రాయితీని 70% నుంచి 90%కి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. అయితే యూనిట్ వ్యయంలో లబ్ధిదారు 10% భరిస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.